ఎవనిచే జనించు జగమెవని లోపలయుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవరు మూల కారణం బెవడ నాది మధ్యలేవుడెవడు వానినాత్మ భౌనీశ్వరన్నే శరణంబు వేడెదని అన్నాడు. దేవుడికి 3 లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటువంటి మన సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు, సర్వవ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పోటెంట్ అంటారు. మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. ఇందులో సర్వాంతర్యామి ఎక్కడొచ్చిందండి? సర్వవ్యాపకము, సర్వాంతర్యామి అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. విశ్వమంతటా ఉండదగినవాడు, కానీ ప్రతి దాంట్లో ఉండాలని ఆయన అనుకోడు, లేడు కూడా. ప్రతిదానికి తండ్రి ఆయనే, ప్రతిదానిని సృష్టించింది ఆయనే, ప్రతిదానిలో ఆయన పెట్టిన జీవమే ఉంది, కానీ ఆయన ప్రతి దాంట్లో ఉండాలనుకోవట్లేదు. ఒకవేళ ప్రతి దాంట్లో ఆయనే ఉన్నాడు అని భావిస్తే, మీరన్నట్లు గోవునే తల్లిని, తల్లినే గోవుగా మీరు భావిస్తున్నప్పుడు, గోవులో కూడా ఆయన ఉన్నాడని భావిస్తున్న మీరు కోడిలో, గొర్రెలో, మిగతా వాటిలో కూడా ఆయన ఉన్నాడని ఎందుకు భావించరు? కోడిని కోసుకొని తినేసి, మేకను కోసుకొని తినేసి ఆవును మాత్రమే కాపాడడం ఏమిటి? వేదములలో గోవు కంటే కూడా గొర్రెకు ఎక్కువ గౌరవం దొరికింది కదండి. గొర్రెగారు అని సంబోధిస్తుంది వేదం. చూడండి, ఆవైనా గొర్రెైనా అవి దైవము కాదు, అందులో దేవుడు ఉండడు. కానీ దేవుడు వాటిని యజ్ఞ పశువులుగా వాడుకున్నాడు. ఆయన అలాగే వచ్చి మరణిస్తానన్నాడు. అందులో దైవత్వ స్వరూపాన్ని చూపించాలనుకున్నాడు, కానీ అందులోనే పెట్టలేదు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని క్రీస్తుని గురించి బైబిల్లో ఉంది, కానీ క్రీస్తే గొర్రె కాదు. నా గొర్రెలు నా స్వరము వినును అని రాయబడింది. మనుషులు గొర్రెలని కాదు, విధేయులని. కాబట్టి దేవుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు కాదనేది కాదు, కానీ సర్వాంతర్యామి మాత్రం కాదు. అన్నింటి యందు లేడు, అయితే ఉండాలనుకుంటే అన్నింటి యందు ఉండగలడు. మీరు మాట అన్నారు, ఒకే చోట ఉండేది దయ్యం, అన్ని చోట్ల ఉండేవాడు దేవుడు. ఆ దేవుడు ఒక్క చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉండేవి దేవుడు. సర్వవ్యాపకం అంటే అన్ని చోట్ల ఉండేవాడేనండి, కానీ అన్నింటిలో ఉండేవాడని కాదు. తప్పకుండా దేవుడు అనేవాడు అన్నింటిలో కాదు, అన్ని చోట్ల ఉండగలడు. అవసరమైతే అన్నింటిలోకి రాగలడు, కానీ ఉన్నాడని మనం డిక్లేర్ చేసుకోకూడదు. ఆయన అవసరమైతే ఎందులోనికి వచ్చైనా సరే తన కార్యం జరిగించుకోగలడు. ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను నేను, ఇది చాలా ప్రాముఖ్యం. మరి దేవుడు ఒక్కడై ఉండి సర్వవ్యాపకం కలిగి ఉంటే సర్వశక్తిమంతుడా? దేవుడు అనేక ప్రతిరూపాలలోనికి వచ్చి అన్ని చోట్ల ఉంటే సర్వశక్తిమంతుడా? ఈ ప్రశ్నకు తప్పక మీకు సమాధానం తెలుసు. ఒక్కడు అన్ని చోట్ల ఉండగలిగితే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఒక్కడే అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఉండగలిగిన దేవుడు. అయితే ఆయనలో కోటాను కోట్ల ప్రతిరూపాలు ఉన్నాయనేది నిజమే, సత్యమే, వాస్తవమే, కాదనలేం. ఆ ఒక్కడు దొరకకుండా ఈ ప్రతిరూపాలన్నీ దొరికినా సరే ప్రయోజనం శూన్యమైపోతుంది. ఈ ప్రతిరూపాలన్నీ ఉన్నవి మనల్ని ఆ ఒక్కడి దగ్గరికి నడపడానికి. చాలా స్పష్టంగా రాయబడింది, ఏకో వై బ్రహ్మం నా ద్వితీయం అని స్పష్టంగా రాయబడింది. అంటే దేవుడు ఒక్కడే, అనేకులు లేరు. పోతనామాచ్యుడు ఒక్కడే ఉన్నాడు, సర్వ సృష్టి స్థితిలయ కారకుడు. అనేక ప్రతిరూపాలను పెట్టుకొని అనేకుల్ని ఆరాధించడం వేరు, ఎటు చూసినా ఆయన తత్వాలను గుర్తించి ఆయననే ఆరాధించడం వేరు. క్రైస్తవుడు సృష్టిలో అగ్నిలో కూడా ఆయన ప్రతిరూపాన్ని, నీటిలో ఆయన ప్రతిరూపాన్ని, గాలిలో ఆయన ప్రతిరూపాన్ని చూస్తూ ఆయననే పొగిడి గనపరుస్తాడయ్యా, అగ్ని లాంటి వాడవు నీవు, నీరు లాంటి వాడవు నీవు, గాలి లాంటి వాడవు నీవు, ఇవేవి లేకపోతే మేము బ్రతకలేం, నువ్వు లేకపోయినా బ్రతకలేమని స్తుతి ఆరాధన మరలా ఆయన దగ్గరికి వెళ్తుంది. కానీ అగ్నిని ఆరాధించట్లేదు, వాయువును ఆరాధించట్లేదు, గాలిని ఆరాధించట్లేదు. అందులో ఆయనలోని అదృశ్య లక్షణాలను చూసి మరలా ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రతిరూపాలను ఆరాధిద్దామా, ప్రతిరూపాలను బట్టి ఆయన్ని చేరుకుందామా? ఏది వేదం నేర్పుతుంది, ఏది మీరు ప్రకటిస్తున్నారు? చూడండి, దాశరథి రంగాచార్యుల వారు 30వ పేజీలో ఇలా అన్నారు. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, చూడండి ఒకసారి. ఒక విషయం స్పష్టం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క భగవంతుడు, పరాత్పరుడు, పరమాత్మ ఉండడు. ఉన్నది ఒకే ఒక సర్వేశ్వరుడు. సృష్టి స్థితిలయ కర్త భగవానుడు ఒక్కడే. ప్రవర్తకులు అనేకులు, భూగోళం ఒకటే, దేశాలు అనేకము, ఆకాశం ఒక్కటే, గ్రహ నక్షత్రాదులు అనేకము, సముద్రము ఒక్కటే, నదులు అనేకము, ఏకో వై బ్రహ్మజ్ఞ ద్వితీయం అని రాయబడింది. కాబట్టి ఒక్కడే, అన్ని చోట్ల ఆయనే వెతకొచ్చు. కొండ కూడా ఆయనలోని ప్రతిరూపాన్ని చూపిస్తుంది, ఆయనలోని స్వభావాన్ని చూపిస్తుంది. సమస్త ప్రకృతి ఆయనలోని స్వభావాన్ని చూస్తుంది. ఈశావాస్యోపనిషత్తు 12లో రాయబడింది, ప్రకృతిని పూజించేవాడు కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లోకి వెళ్ళిపోతాడు. ప్రకృతిని పూజించకూడదు, ప్రకృతిలో ఆయనను వెతకాలి, ఆయన జ్ఞానాన్ని వెతకాలి. దేవుడు ఒక్కడే అనే భావన తప్పు అని మీ నోటితో మీరు అన్నారు. ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు, ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక తత్వంలో. లేదు లేదు లేదు, అది వేద విరుద్ధం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయనలోని కోటాను కోట్ల తత్వములు, ప్రతిరూపాలు, ఆయన లక్షణములను మనం గుర్తించాలి. ఆయన ఒక్కడే,
చాలా స్పష్టంగా రాయబడింది. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 17వ అధ్యాయము 27వ మంత్రంలో ఖచ్చితంగా రాయబడింది. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోకజ్ఞాత. అతడు ఒక్కడే, సమస్త దేవతల పేర్లు గలవాడు. ఒక్కడికి అన్ని పేర్లు ఉన్నాయి కానీ అన్ని పేర్లు కలిగిన అనేకులు లేరు. మీరు ఏ ప్రతిరూపాన్ని ఆరాధిస్తున్నా మరలా ఆయన వైపే స్తుతి వెళ్ళాలి కానీ వీరికి ప్రత్యేకమైన ఇష్టాలు, వీరికి ప్రత్యేకమైన ప్రతిరూపాలు, వీరికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను నిర్ణయిస్తే అది వేద విరుద్ధం అవుతుంది. ఒక్కడే ఉన్నాడు, సమస్తము ఆయనకే చెందునుగాక. అయితే మీరు ఒక విశాల దృక్పథాన్ని కూడా ప్రకటింపజేశారు. మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం. మేము అన్నిటినీ నమ్ముతున్నాం, అందరినీ గౌరవిస్తున్నాం. ఇక్కడ రాముడు ఎలాగా అవతరించాడు, అక్కడ క్రీస్తు అలాగే అవతరించాడు, బుద్ధుడు అలాగే అవతరించాడని చాలా విశాల భావాన్ని వ్యక్తపరిచారు. అలాంటి భావన నా దేశంలో ఉంది. ముఖ్యంగా హైందవ సమాజంలో అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉంది. ఇక్కడ రాముడు అవతరించినట్టే అక్కడ క్రీస్తు అవతరించాడు, ఇంకో చోట ప్రవక్త అవతరించాడు. మేము స్పష్టంగా నమ్ముతాం ఆ విషయాన్ని. బుద్ధుడు అలాగే అవతరించాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. మేము కూడా చాలాసార్లు ఇదే విషయం చెబుతున్నాం. ఏమిటంటే నిజదేవుని ముద్ర ప్రపంచమంతటా ఉంది, భూమంతటా కూడా నిజదేవుని ముద్ర ఉంది. దిగి రాబోతున్న వాడు ఎలాంటి లక్షణాలతో ఉండబోతున్నాడో తెలియజేయడానికి దేవుడు అనేక మంది రాజులను వాడుకున్నట్లు కూడా బైబిల్ చరిత్ర చెబుతుంది. సొలొమోను క్రీస్తుకు పోలిక, దావీదు క్రీస్తుకు పోలిక, అబ్రహాము తన కుమారుడు క్రీస్తుకు పోలిక. ఇలాగ చాలా మంది నాయకులను, చాలా మంది మహానుభావులను ఆయన పోలికలుగా కొన్ని విషయాలలో దేవుడే వారి జీవితాలను నడిపించి నేను ఇలాగు రాబోతున్నాను అని అనేకులకు అర్థమయ్యేటట్లు చేశాడు. సర్వోన్నతుడైన దేవుని తత్వములు రామతత్వములో కనబడుతున్నాయి గనుకే నా దేశం రాముని దేవుడు అంటుంది. ఆ తత్వములను నెరవేర్చుటకు ఈ భూమి మీదికి అవతరించిన వాడు నజరేయుడైన యేసు అని మేము గుర్తించాం. గరికపాటి నరసింహారావు గారు, దేవుడు ఒక్కడే, అది వేదం చెప్తుంది. నేను మీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాదు. కానీ ఒక పొరపాటు జాతికి ఆవేశంగా వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేవుడు ఒక్కడే, అనేక రూపాల్లో ఆయన వెతకడం కాదు. అనేక రూపాలు, అనేక ప్రతిరూపాలు ఆయనవే అని గుర్తించి ఆయన వెతకపోతే రక్షణ లేదని వేదమే చెప్తుంది. ఏమంటే అంధకారం అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను, అతను తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు, నాణ్యపందా విద్యతే అది తప్ప అనుసరించటకు అన్య మార్గం లేదని శుక్లయజుర్వేదం 31లో ఉంది కదండి. ఒక్కడే ఉన్నాడు కదండి, అనేకులు లేరు కదండి. ఆ ఒక్కరిని తెలుసుకోవాలి. ఆ ఒక్కరిని తెలుసుకోవడానికే ఇన్ని ఆధారాలు ఉన్నాయి మన ముందు. కానీ ఇన్నింటినీ పూజిస్తూ ఆ ఒక్కరిని పక్కన పెట్టడానికి కాదండి. దేవుడు ఒకచోటే ఉండి ఒక రూపంలో ఉంటేనే దేవుడు కాదు అనే మాట కూడా మీరు మాట్లాడారు. అవును, దేవుడు ఒకే చోట కాదు, దేవుడు ఒక రూపములో ఉండి ఒకే చోట ఉండి కూడా కోటాను కోట్ల ప్రదేశాల్లో ఉండగలడు. బైబిల్ కూడా సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఆయన ఒకేసారి కోటాను కోట్ల ప్రదేశాల్లో ఉండగలడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఒకే రూపంలో అన్ని చోట్ల ప్రత్యక్షం కాగలిగితే కదా సర్వశక్తిమంతుడు. అనేక చోట్ల వేరు వేరు రూపాల్లో ప్రత్యక్షం అవడం కాదు, ఒకే వ్యక్తి అనేక చోట్ల ప్రత్యక్షం కాగలిగితే ఆయన సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు. అది కదా వాస్తవం. కాబట్టి ఆయనకు ఒకే రూపం ఉండడం తప్పు కాదు. ఒకే రూపంతో అనేక చోట్ల ప్రత్యక్షం అవ్వడం ఆయన సర్వశక్తిమత్వం. మనం మరలా ఎప్పటికైనా ఆ ఒక్కరిని తప్పకుండా చేరుకోవాలనే వేదం చెప్తుంది. ఆ ఒక్కరిని కూర్చే వేదం పదే మాట్లాడుతుంది. ఆ ఒక్కడు భువనపు నాభిలో జన్మించే సూర్యుడని, అక్కడే ఉత్పత్తి చెందుతాడని వేదం చాలా స్పష్టంగా చెబుతుందండి. అతడు పుట్టుచున్నాడు గానండి, అతని కన్నా ముందు సృష్టి లేదంటండి. సృష్టికి ముందే ఉన్నవాడు ఆయన. ఆయన సృష్టిలో జన్మించుతున్నాడు. కారణం ఏమిటంటే మనందరి రక్షణ కొరకు, మనకు మోక్షం ఇవ్వడానికి. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 23వ అధ్యాయం 62వ మంత్రాన్ని మీరు చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఈ యజ్ఞమే భువనపు నాభి అంటాడు. ఆ పై మంత్రంలో భువనపు నాభి ఎక్కడా అని అడుగుతాడు. ఆ కింది మంత్రంలోకి వచ్చేసి యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అది భువనపు నాభి అంటాడు. మీరు చెప్పండి, భువనపు నాభి అంటే భూమధ్యపురం అనా కాదా? యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అదే భూమధ్యపురం అని ఆనాటి ఋషులు గుర్తుపట్టారు. ఏంటా యజ్ఞం అంటే? పరమాత్ముని యజ్ఞం. మీరు చెప్పండి, దేవుడే వచ్చి మరణిస్తాడు అనే శ్లోకాలు వేదములలో లేవు అని మీరు అంటారా? మీరంటే ఉన్నాయి అంటూ మేము ముందుకొస్తాం ఖచ్చితమైన నిరూపణతో, ఆధారాలతో. నా దేశం మాత్రమే కాదు, ప్రపంచ ప్రామాణిక గ్రంథాలలో కూడా ఇలాంటి ఆధారాలు స్పష్టంగా ఖచ్చితంగా ఉన్నాయని ప్రపంచానికి అన్ని భాషల్లో అర్థమయ్యే వరకు WSM అపాలజెటిక్స్ కంకణం కట్టుకుంది.